2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా మంది కూడా అంటే సడెన్‌గా బావుంటారు. కానీ తెలియకుండానే ఆ కామ్‌గా అయిపోవడము, ఏదో ఆలోచనల వైపు వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దాంతో పాటు 10 మంది ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానికి గల రీజన్స్ ఏంటి సార్? ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు? ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పాండమిక్‌గా చెప్తారిది. ఒంటరితనం. ఓకే. చాలా డేంజరస్. ఎంతమంది ఉన్నా నాకెవరూ లేరు అనే ఒక భయంకరమైన మానసిక స్థితి. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇది అందరికీ జరుగుతుంది. మీకు లోపల నుంచి ఒక సైలెన్స్ రావడం వేరు, ఎవ్వరూ లేరు అనే భావనతో సైలెన్స్ రావడం వేరు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లోన్లీ ఎప్పుడూ అవ్వకూడదు. ఎంత త్వరగా దాని నుంచి బయటకు వస్తే అంత మంచిది. ఈ లోన్లీనెస్ ఎందుకు వస్తుందంటే ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి నాకు ఎవ్వరూ చెయ్యలేరు, ఆ ఎక్స్పెక్టేషన్ తీర్చలేరు అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు అందరూ అంత ఆ లెవెల్కి మ్యాచ్ కాలేక ఇంకా నాకు లైఫ్లో ఏమీ లేదు, ఏమీ మిగలలేదు, ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనే ఒక మానసిక స్థితికి చేరిపోతారు. ఒక కనెక్టెడ్నెస్ ఉండదు లైఫ్లో. అంటే నాకు ఏంటో బాలేదు అనే ఒక ఫీలింగ్కి వస్తారు. ఇది ఇనీషియల్గా చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, స్మాల్ స్పేస్లో. ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని ఒక స్టేజ్ ఆఫ్ స్ట్రెస్లోంచి వస్తుంది ఇది. అంటే పేరెంట్స్ నేను చెప్పింది అర్థం చేసుకోరు, అటెవరో బాయ్ ఫ్రెండ్ వదిలేశాడనో, గర్ల్ ఫ్రెండ్ ఏదో అనేసిందనో, నాకు సరిగ్గా హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదని అనే ఒక అర్థం చేసుకోలేరు ఇంకెవరు నా ప్రాబ్లం అనే స్థితికి వచ్చినప్పుడు లోన్లీ అయిపోతారు. ఏది చెప్తున్నా గొడవ అవుతుంది, ఏది చెప్పినా అర్థం చేసుకోరే అనే ఒక దాంట్లోంచి ఒక టైప్ ఆఫ్ వాక్యూమ్ వచ్చేస్తుంది, సైలెన్స్ వచ్చేస్తుంది. అది జైల్లాగా పెద్దగా మారి కబళించేస్తుంది. ఎంత భయంకరమైన రోగం తెలుసా? మనం ఎంత మాట్లాడించు, మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే ఎంత మాట్లాడించు, వాళ్ళు బయటికి రాలేరు, చెప్పలేరు. ఒక థాట్కి అంటుకుపోయి ఇంకా దాని నుంచి బయటకు పడలేరు. అది ఎంత గట్టిగా అంటించేస్తారంటే ఇంపాసిబుల్ టు కమ్అట్ అనేటట్టుగా తయారవుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి మనం బయటపడాలి. అండ్ బికాస్ ఆఫ్ డిజిటల్ యుగం, ఈ డిజిటల్ యుగం పెరుగుతోంది కాబట్టి చాలా క్విక్గా వీటిని మనం ఆపగలగాలి. ఎందుకంటే అన్నీ అవుట్ సైడ్, మనుషులు కలిసేది లేదు, నిజమైన ఫీలింగ్ అర్థం చేసుకునేది లేదు. అంత సిస్టమ్ ద్వారానో, ఫోన్ల ద్వారానో, మెసేజ్ల ద్వారానో, ఆ ఎమోజీల ద్వారానో ఇన్ఫర్మేషన్ వెళ్తోంది, కానీ రియాలిటీ ఏంటి అన్నది తెలియట్లేదు. ఇలా తెలియకపోవడంతోనూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవడో మోసం చేయడమో, ఏదో తెలియని నష్టం జరగడము, మన లోపల ఈగో దెబ్బతిండము, అండ్ మన మనసు దానికి తగ్గట్టుగా నువ్వు ఓడిపోయావు, నీ లైఫ్ ఇంతే అనే ఒక కాన్స్టెంట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల అలోన్గా ఫీల్ అవుతారు. ఎంత డేంజరస్ ఉంటుందంటే బ్రెయిన్లో ఒక రిపీటెడ్ స్టక్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ నడుస్తుంటాయి. వాళ్ళని నిజంగా డిసెక్ట్ చేసి వాళ్ళు ఆలోచించి చూస్తే అదే థాట్ నడుస్తూ ఉంటుంది. ఏమి చెప్పుకోలేని అలా ఒక సైలెంట్లోకి వెళ్ళిపోతారు. చాలా ఇంపార్టెంట్, గుర్తించి తొందరగా బయటపడడం. ఇలా ఎప్పుడైనా అనిపిస్తే రైట్ ఇట్ డౌన్. ఎవరికైనా ఇలా లోన్లీగా అనిపిస్తోంది, సైలెంట్గా అనిపిస్తోంది, ఏమి చెయ్యలేని నిస్సహాయతలో ఉన్నానని అనిపిస్తుంది అంటే రైట్ డౌన్, రాసుకోండి. ఎప్పుడైతే మీరు రాసుకోరో మీ ఆలోచన ప్యాటర్న్ మీకు అర్థం కాదు. చాలా ఇంపార్టెంట్. థాట్స్ అండ్ ఎమోషన్స్లో కంపల్సరీగా చదవాల్సిన చాప్టర్గా చెప్తారు మాకు. థాట్స్ అండ్ ఎమోషన్స్లో కంపల్సరీగా ఉన్న పాయింట్, ఒక స్టక్ థాట్కి అది జైలులాగా అది బంధించేస్తుంది మనం. సో రాసుకుంటే ఇదే ఆలోచిస్తున్నానా నేను అని తెలుస్తుంది. థాట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఇది అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక థాట్, ఒక ఈవెంట్ నుంచి ఒక థాట్ వస్తుంది. అంటే లైఫ్లో ఒకటి జరిగింది, ఆ సిచ్యువేషన్ నుంచి ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ మనం ఆలోచిస్తూ ఉంటే ఎమోషన్గా మారి దానిలోంచి ఒక ఫీలింగ్ వస్తుంది. కొన్ని రోజులు గడిచాక ఆ ఫీలింగే మనకి ఈవెంట్గా మారిపోతుంది. ఆ ఫీలింగే ఆ రోజు జరిగిన సీన్ యొక్క సారాంశము అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఒక అతను వాటర్ ఇచ్చావు, గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇచ్చావు, తీసుకోలే, అంత అలా చెప్పుకుని వెళ్ళిపోయాడు. యూ ఫెల్ట్ బ్యాడ్. ఆ ఫీలింగ్ నీ లోపల ఉండిపోయి ఆ ఫీలింగే థాట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. నన్ను ఇన్సల్ట్ చేశాడు, నన్ను ఎందుకు ఇష్టపడలేదు, యూ హ్యావ్ నౌ దెర్ ఇస్ నో ఈవెంట్, దెర్ ఇస్ ఓన్లీ ఏ ఫీలింగ్. ఆ ఫీలింగే థాట్ని జనరేట్ చేస్తుంటుంది. నేను అంత ప్రేమించాను, వాడు నన్ను ఎందుకు వద్దన్నాడు అనే థాట్. నవ్ యువర్ ఫీలింగ్ హెస్ బికమ్ ఎన్ ఈవెంట్ అండ్ ఆ ఈవెంటే థాట్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ థాట్ని
బయట ఈ థాట్ నుంచి, ఆ లోన్లీనెస్ నుంచి బయటకు రావాలి అంటే ఆ ఫీలింగ్ని అర్థం చేసుకోవాలి. నేను ఏం ఫీల్ అవుతానో అన్నది నా చాయిస్. అసలు అది ఎడారి ప్రాంతం, ఎడారి, ఓకే, గట్టిగా చపాతీలు చేసి ఇట్లా 2 ముక్కలు అవుతున్నాయి ఇట్లా తెంపితే, అదే అమృతంలా అనిపిస్తుంది ఆ టైంలో. ఎడారిలో మనకు తిండి దొరకకపోతే, ఓకే, మంచిగా ఫుల్ మస్తు మీల్స్ పెట్టున్నాయి, ఆ చపాతీ కొంచెం మాడినా కూడా ఇట్లాంటి తిండి పెట్టారా అనిపిస్తుంది. ఫీలింగ్స్ ఆర్ సర్కమ్స్టెన్షియల్. నీ చుట్టుపక్కల నువ్వు ఎలా తయారు చేసుకుంటావో అలా ఫీలింగ్ మారిపోతుంది అన్నది గుర్తించాలి. సో ఇప్పుడు నా ఫీలింగ్ ఇలా ఉండనవసరం లేదు, ఇంకోలా ఏమో వాడు ఏదో పనిలో ఉన్నట్టున్నాడు, నేను వాడికి నచ్చాల్సిన పని లేదు, వాడిని ఎందుకు నేను ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచన వచ్చిందనుకో, తొందరగా బయటపడిపోతాను. ఎందుకు ఇష్టపడలేదు, మా నాన్న ఎందుకు నన్ను తిడతాడు, మా అమ్మ ఎందుకు ఇలా ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఇలా చేశాడు, నా భార్య నన్ను ఎందుకు అర్థం చేసుకుని, నా భర్త ఎందుకు ఇలా ఉన్నాడు, వాడు అలాగే ఉంటాడు. ఈజ్ అన్ ఈజీ థాట్. థాట్కి థాటే రీప్లేస్మెంట్. నీ లోన్లీనెస్కి థాటే కారణమైనప్పుడు, ఆ థాట్ నీలోనే ఉన్నప్పుడు, ఆ థాట్ని అధిగమించడం కూడా నీ చేతిలోనే ఉంటుంది అన్నది పాయింట్. ఇదే జ్ఞానం తెలుసా? జ్ఞానం అంటే ఏంటి తెలుసా? కళ్ళు మూసుకొని ఆలోచించి ఓహో ఇదా సరే అని ఫుల్ స్టాప్ పెట్టడం, అది జ్ఞానం. ఒక ఆలోచనకి అంతము చెప్పడమే జ్ఞానం. జ్ఞానం యొక్క పర్పస్. ఆలోచించి నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నా, సఫర్ అవ్వనవసరం లేదు అని ఎండ్ చేయగలగడమే జ్ఞానం. అది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లోన్లీనెస్ ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి ఇంకా నిస్సహాయతలోకి వెళ్ళిపోయి సూసైడల్స్కి, లేకపోతే డిప్రెషన్స్లోకి, లేకపోతే మూడ్ డిజార్డర్స్లోకి, ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కళ్ళే అయిపోయి ఫుడ్ మానేసి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుని చేస్తుంటారు. సో ఎప్పుడు లోన్లీనెస్ వచ్చినా అస్సలు దాని నుంచి బయటకు రావాలి అనే మైండ్ సెట్లోకి వెళ్ళాలి, నెంబర్ 1. సెకండ్, మీకంటూ ఒక పర్పస్, నీది, యు ఆర్ ఎన్ ఇండివిజువల్ సోల్ అండ్ ఇండివిజువల్ లైఫ్. నీకంటూ ఒక లైఫ్ ఉంది అని తెలుసుకోగలగాలి. ఆ లైఫ్కి నేను నాకు నచ్చినట్టుగా మార్చుకుంటా, ఎవడో ఏదో చేశాడని నా లైఫ్ని పిచ్చిగా చేసుకోను అన్నది ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఇది ఉండాలి మైండ్లో. ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను, నేను ఇక్కడ ఎంటీ ఫీల్ అవ్వను, నాకు ఎవడు వినట్లేదు అనుకునే స్టేజ్కి వెళ్ళాను, నన్ను అర్థం చేసుకుంటలేడు అని అనుకోను, ఎవరో ఒక హయ్యర్ సోర్స్ నన్ను అర్థం చేసుకుంటుంది, నా లైఫ్లోకి ఇది ఇచ్చిందంటే నేను ఏదో బాగుపడాలని ఇచ్చింది అని తెలుసుకో. చాలా ఈజీ ప్రాక్టీస్. ఎవరైనా ఇలా ఉంటే స్టక్ అయిపోయి ఉన్నారు అంటే వాళ్ళ మూలాధారము, స్వాధిష్టానము స్టక్ అయిపోయి ఉంది, అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ అటు తిప్పి అక్కడికే వస్తుంది. బ్రీద్ డీప్, ఎగ్జేల్ ఆల్ ద నెగటివ్ థాట్స్. ప్యాటర్న్డ్ థాట్స్లోకి వెళ్ళొద్దు. ఈ ప్యాటర్న్ థాట్స్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఒక మంత్రం తీసుకుని జపం చేయండి, ఒక ప్రాజెక్ట్ తీసుకుని పని చేయండి, ఒకటి ఏదైనా డెవలప్ చేయండి. మీరు నమ్మరు, ఏదైనా మనము చేస్తే ఏ కష్టం ఉండదు తెలుసా. ఏదైనా కనిపెట్టాలి, అది చిన్న పనైనా కావచ్చు, ఏదో ఒకటి చేయాలి. అందుకే లెర్న్ క్రాఫ్ట్, లెర్న్ అన్ ఆర్ట్, మ్యూజిక్, సరిగమ నేర్చుకోండి, లేకపోతే ఏదైనా పాట నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యం. ఎప్పుడో ఇట్లాగే ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడైతే మనకి అందని దాని గురించి ఆలోచించడం మానేసి ఏది అందినా సరే అందులో సంతోషం వెతుక్కోవడం స్టార్ట్ చేస్తామో లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అందని దాని గురించి ప్రయత్నం చేస్తాం, అందిన దాంతో సంతృప్తిగా ఉంటాం. అదే బ్రాహ్మణత్వం అంటారు. బ్రహ్మజ్ఞానం తెలియడం అంటే సంతృప్తిగా ఉంటూ ప్రయత్నం చేయడం. అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, నేను ఏం తీసుకురాలే, ఏం పోవట్లే, సంతృప్తిగా ఉందాం అని అనుకోవడమే బ్రహ్మజ్ఞానము అంటారు. చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞానంతో అన్నీ ఉన్నాయి మన దగ్గర. యూనివర్స్ ఈజ్ మై మేనిఫెస్టేషన్ అనే ఒక రియలైజేషన్లోకి వచ్చి హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది. లోన్లీనెస్ నుంచి కంపల్సరీ బయటపడండి. ఎంతోమంది ఉన్నాం మాలాంటి వాళ్ళం మాట్లాడడానికి, చెప్పుకోవడానికి ఒక సోర్స్ పెట్టుకుని కంపల్సరీగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.